ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఈ సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో ఏమి మాట్లాడబోచున్నాడు, దేవుడు తన వాక్యము ద్వారా మనకి ఏమి తెలియచేయబోచున్నాడు. ఈనాడు మనము ఎన్నో అననుకూలమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళుచున్నాము. ఈనాడు మనము ఎంతగానో దేవునికి దూరంగా జీవిస్తున్నాము. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి దేవుని గురించి తెలియదు. అయినప్పటికీ ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నాడో, ఎప్పుడైతే దేవుని గురించి విన్న తర్వాత అతను వెళ్ళినప్పుడు అద్భుతమైన రీతిలో జవాబును పొందుకొని తన జీవితాన్నే మార్చుకున్నట్టుగా మనం చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథము నుంచి రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే చూడండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు. సిరియానులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ, అది నాయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. ఇక్కడ మనం చూసినట్లయితే సిరియాను సైన్యాధిపతి అయినటువంటి నాయమాను అని ఒక మనుష్యుడు ఉండెను. ఆ మనుష్యుడు ఇజ్రాయేలు మీదకి వెళ్ళినప్పుడు, ఇజ్రాయేలు దేశం మీదకి గుంపులుగా వెళ్ళినప్పుడు ఒక చిన్నదాన్ని పట్టుకొని వచ్చారు. ఒక చిన్నదాన్ని పట్టుకొని వచ్చినప్పుడు ఆ యొక్క సైన్యాధిపతి అయినటువంటి నాయమాను యొక్క గృహంలో తన భార్యకు పరిచారము చేసే దానిగా ఒక చిన్నదాన్ని పెట్టినట్టుగా మనం చూసాం. అయితే ఆ యొక్క పరిచారం చేస్తున్నటువంటి చిన్నది తన తల్లిదండ్రులకు దూరం అయినప్పటికీ, తన దేశానికి, తన బంధువులకు, తన తోటి స్నేహితులకు దూరం అయినప్పటికీ ఇదిగో పరిచారం చేస్తూ పని చేస్తుంది కాబట్టి తన యజమానునికి ఉన్నటువంటి కష్టాన్ని చూసింది. తన యజమానునికి ఉన్నటువంటి కష్టాన్ని చూచి, ఆ యొక్క అనారోగ్యాన్ని చూచి ఏమని చెబుతుందంటే, ఇదిగో ఈ యొక్క అనారోగ్యము మా దైవజనుడైన మా ప్రవక్త దగ్గర, మా దైవజనుడి దగ్గరికి వెళ్ళినట్లయితే విడుదల కలుగుతుందని ఆ యొక్క తన యజమానురాలికి చెప్పింది. సాధారణంగా చూడండి, తల్లిదండ్రులకు దూరం చేసినప్పుడు కావచ్చు, మనము తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే మనకు తల్లిదండ్రులకు మధ్య ఏదైనా ఆటంకం కలిగించే విధంగా కావచ్చు, వ్యతిరేకమైన మాటల వలన కావచ్చు, దేనినైనా చేసినప్పుడు మనం వారిని ఎవరైతే మన పట్ల చేసి ఉన్నారో వారిని నిందించడం కానీ, దూషించడం కానీ, వారు ఇది అయిపోవాలి అదైపోవాలి అని అనడం కానీ మనం చేస్తాం. కానీ ఆ చిన్నది పట్టుకొని తన తల్లిదండ్రుల నుంచి పట్టుకొని వెళ్ళినప్పటికీ తన యజమానుడు బాగుండాలి, తన యజమానుడు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని భావించి ప్రవక్త దగ్గరికి పంపించాలని ఆశ కలిగింది. అయితే ఎప్పుడైతే ఆ చిన్నదాని మాట విని నాయమాను వెళ్ళినప్పుడు తను అనుకున్నాడు, దైవజనుడు వచ్చి యెహోవా పేరిట నన్ను ఎక్కడైతే కుష్ఠరోగం ఉందో ఆ కుష్ఠరోగం ఉన్న ప్రదేశంలో ముట్టి స్వస్థతపరుస్తాడని అనుకున్నాడు. అయితే
దేవుడు ముందుగానే ఎలీషాకు చెప్పినట్టుగా మనం చూస్తాం. నయమానుకున్నది కుష్ఠము కాదు, నయమానుకున్నది కుష్ఠము కాదు, హృదయం అంతా గర్వముతో నిండి ఉన్నది. ఈనాడు చాలామంది గర్వముతో నిండిపోయి ఎన్నో విధాలుగా ధనం ఉందని కావచ్చు, పదవులు ఉన్నాయని కావచ్చు, ఎంతోమంది గర్వము దేవుని సన్నిధిలో కావచ్చు, దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు కావచ్చు, ఇలా దేవుని మందిరంలో దేవునితో గడిపే విధానంలో కావచ్చు, గర్వముతో చాలామంది ఉన్నారు. ఇక్కడ అదే చూస్తున్నాం. నయమాను మొదటగా ఏమనుకున్నాడంటే, ఇదిగో నేను ఈ విధంగా అనుకున్నాను అని కోపము తెచ్చుకున్నాడు. నీవు కనీసం నీ ముఖాన్ని కూడా నువ్వు చూపించలేదు కదా, నాకు పోయి యోర్దాను నదిలో మునుగు అని అన్నప్పుడు, మా దేశంలో నదులు లేవా, మా దేశంలో నీరు లేదా, మా దేశంలో అవి లేవా ఇవి లేవా అని అంటున్నాడు. కానీ దేవజనుడు చెప్పిన మాటకు లోబడలేకపోయాడు. చూద్దాము రండి. 9వ వచనము. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానునని నేను అనుకుంటుని. చూడండి, చాలా మార్లు చాలా సమయాల్లో మనం ఏం చేస్తామంటే, దేవుడు నాకు ఇదే మార్గంలో నాకు జవాబు ఇవ్వాలి, నాకు ఇదే కావాలి అని మనం అంటాము. కానీ మనము అనుకునే మార్గంలో మనము ఊహించని స్థితిలో దేవుడు మనకు జవాబు ఇస్తాడండి. ఇక్కడ అదే చూస్తున్నాం. నయమాను అనుకున్నట్లుగా, నయమాను కోరుకున్నట్లుగా ఎలీషా చెప్పట్లేదు. ఏ మందు నువ్వు అది తీసుకొనిరా ఇది తీసుకొనిరా అని ఎలీషా చెప్పట్లేదు. నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు. ఎప్పుడైతే నువ్వు 7 మార్లు మునుగుతావో అప్పుడు నువ్వు శుద్ధుడవు అవుతావని దైవజనుడు చెప్పినప్పుడు దైవజనుని మాటను లెక్క చేయకుండా, ప్రవక్త మాటను లెక్క చేయకుండా నయమాను కోపడ్డాడు. కోపము తెచ్చుకొని ఏమని అంటున్నాడంటే, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేను అనుకుంటుని. ఇక్కడ తను అనుకుంటున్నాడు. ఏమంటే, సాధారణంగా మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఏ అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. అయితే అదేవిధంగా నయమాను కూడా అనుకున్నప్పుడు ఎలీషా వేరే విధంగా, నువ్వు వెళ్ళి యోర్దానులో మునుగు అని ఉన్నప్పుడు కోపం తెచ్చుకున్నట్లుగా ప్రవక్త మీద సనిగినట్టుగా కోపముతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అయితే తన దాసుడు తన దాసుడు చెప్పిన మాటను బట్టి తనతోటి దాసులలో ఒకరిని, ఇదిగో నువ్వు ఆ దైవజనుడు అది తీసుకొనిరా ఇది తీసుకొనిరా అంటే నువ్వు తీసుకురావా? అతడు కేవలము నిన్ను ఏమని చెప్పాడు? కేవలము నదిలో పోయి మునగమన్నాడు అంతే. అది నువ్వు చేయడానికి కూడా నువ్వు బాధపడితే నీకు వచ్చినటువంటి అనారోగ్యం ఎలా తొలగిపోతుంది? నీకున్నటువంటి బాధలు ఎలా విడిపింపబడతాయి? నీకున్నటువంటి కుష్ఠరోగము ఎలా నయమవుతుందని తన దాసుడు హెచ్చరించినప్పుడు తన దాసుని మాటకుల్లో నమ్మి వెళ్ళాడండి. ఈనాడు చాలామంది దేవుని సన్నిధిని నిరాకరిస్తూ దేవుని సన్నిధిలో ఉండకుండా
నాకు ఇదే కావాలి, ఈ విధంగానే కావాలి, ఇట్లయితేనే నేను దేవుని సన్నిధికి వస్తాను, ఇది ఇస్తేనే దేవునితో సహవాసం కలిగి ఉంటాను, ఈ విధంగా నన్ను ఆశీర్వదిస్తేనే నేను దేవుని సన్నిధిలో ఉంటానని చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. నాయమాను వలె దేవుని యొద్దకు వచ్చినప్పటికీ, దేవుని గురించి తెలిసినప్పటికీ, నీ దేవుడైన యెహోవాను గురించి నేను విన్నానని చెప్పినప్పటికీ దేవుని నిరాకరిస్తూ దేవుడు చెప్పిన మాటను చేయట్లేదు. ఇక్కడ అదే చూస్తున్నాం. నాయమాను రౌద్రము తెచ్చుకున్నాడు. దమస్కు నదులైన అభయానును పర్పూరును ఇజ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనటివి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళాను. అయితే అతని దాసులలో వచ్చి ఒకడు, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినట్లా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లల దేహము వలెనై ఉండే, అతడు శుద్ధుడాయను. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఇంత దూరం వచ్చావు, సిరియాను దేశం నుంచి ఇజ్రాయేలు దేశం వరకు వచ్చావు, వచ్చినప్పటికీ నీ కోపము, నీ గర్వము విడిచిపెట్టవా? విడిచిపెట్టి దైవజనుడు ఏదైనా గొప్ప కార్యము చేయమంటే నువ్వు చేయకుండా ఉంటావా? ఖచ్చితంగా చేస్తావు. ఈనాడు కూడా చూడండి, చాలామంది ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా ఎంతోమందిని, ఇదిగో నీవు అది చేయి, ఇది చేయి, నీకు అది బాగుంటుంది, ఇది బాగుంటుందని ఎంతో వ్యయాన్ని ఖర్చు చేస్తున్నారు, కానీ ఎంతో ధనాన్ని పెట్టాలంటే పెడతారు, కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో చెప్పినట్టు ఏ ఒక్కరూ ఉండట్లేదు. దేవుని సన్నిధిలో గడుపులాగున, దేవునితో సహవాసం చేయలాగున, దేవుని సన్నిధిలో మొరపెట్టులాగున, మోకరించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయమంటే ఎవరు చేయరు. మళ్ళీ వేరే వారు వచ్చి ఇదిగో ఇంత ఖర్చు అవుతుంది, అక్కడ బాగుంటుంది, ఇదిగో ఇంత ఈ విధంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అంటే వెళ్తారు, కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించరు. ఇక్కడ అదే చూస్తున్నాం. నాయమాను ఏం చేశాడంటే, ఆ యొక్క కుష్ఠరోగం ఉంది, కుష్ఠరోగము బాగుపడాలి, ఆ యొక్క కుష్ఠరోగం నుంచి విడుదల పొందుకోవాలి అని అనుకున్నప్పుడు దేవుని సేవకుని దగ్గరికి వచ్చాడు, ప్రవక్త దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు వచ్చి నేను నీ ఇంటి దగ్గరికి వచ్చాను, నువ్వు నన్ను ముడతావేమని చూశాను, కానీ నువ్వు ముట్టకుండా నువ్వు యోర్దాను నదికి వెళ్ళి స్నానం చేయంటే అది అన్నప్పుడు కోపము తెచ్చుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎప్పుడైతే తన దాసుడు తనకు వివరంగా చెప్పినప్పుడు, తన దాసుడు తనకు తెలియచేసినప్పుడు ఆ యొక్క దాసుని మాటను పట్టుకొని వెళ్ళి యోర్దానులో మునిగినప్పుడు తను శుద్ధుడయ్యాడండి, తను స్వస్థత పొందుకున్నాడు. ఈనాడు కూడా చాలామంది అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ ప్రదేశంలో ఈ విధంగా ఉంది, ఈ ప్రదేశంలో ఈ విధంగా ఉందని ఎంతోమంది అనుకుంటున్నారు, కానీ దేవుని సన్నిధికి వచ్చి తాను నివసిస్తున్నటువంటి గ్రామంలోనే, తాను నివసిస్తున్నటువంటి ప్రదేశంలోనే, తాను నివసిస్తున్నటువంటి సంఘములోనే దేవుని సన్నిధికి రావాలని, దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఏ ఒక్కరూ గ్రహించుకున్నట్లేదు. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, అలా కలిగి ఉన్నప్పుడే దేవుడు నన్ను దీవిస్తాడు, అలా వెళ్ళినప్పుడే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నాకున్నటువంటి ప్రతి బంధకాల నుంచి విడిపిస్తాడని చాలామంది అనుకోవట్లేదు. స్థానిక సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. సంఘంలోని సభ్యులుగా ఉంటూ, సంఘస్థులుగా ఉంటూ సంఘంలోని మందిరానికి వెళ్ళలేకపోతున్నారు. కారణం, వారు చెప్పినట్టుగా వీరు చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారు, కానీ నీ స్థానిక సంఘంలో నీ కొరకు ఏర్పరిచినటువంటి మందిరంలో, నీకు దగ్గరగా ఉన్నటువంటి మందిరంలోనికి రానిక చాలామంది నిర్మోహమాట. ఇక్కడ ఏం పోతాంలే, అవును ఇక్కడ పోతే అన్నీ తెలుసు కాబట్టి, సంఘంలోని ప్రతి ఒక్కరికి మన గురించి తెలుసు కాబట్టి అక్కడికి రాలేం.
మనం ఏం చేస్తుంటామో, మనం ఎలా ప్రవర్తిస్తుంటామో, మన జీవిత విధానం ఏమిటి అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఆ సన్నిధికి రాలేక వేరే చోటికి వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. అక్కడ వెళ్ళడము గొప్ప కాదు, వెళ్ళకపోవడము గొప్ప కాదు. వెళ్ళిన తర్వాత ఉండాల్సిన జీవితము గొప్పది. నువ్వు వెళ్ళిన తర్వాత ఆ వాక్యపు నీడలో ఎదిగినప్పుడు, ఆ వాక్యముతో నీవు ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని ప్రకారంగా నువ్వు జీవించినప్పుడే నువ్వు వెళ్ళిన దానికి ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ అదే చూస్తున్నాం. నాయమాను తనకున్నటువంటి అనారోగ్యంను బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క బాధను బట్టి విడిపించాలని ఆ యొక్క సిరియా దేశం నుంచి ఇజ్రాయెల్ దేశం వరకు వచ్చినప్పటికీ కూడా తన కోపము మానట్లేదు, తన రౌద్రాన్ని మానట్లేదు, తన గర్వాన్ని విడిచిపెట్టట్లేదు. ఎప్పుడైతే తన దాసుడు చెప్పిన మాటను పట్టుకొని వెళ్ళినప్పుడు తను శుద్ధిపరచబడ్డాడు, తను స్వస్థతపరచబడ్డాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఎప్పుడైతే నాయమాను చూచాడో, ఎప్పుడైతే దైవజనుడు చెప్పిన మాటను బట్టి వెళ్ళి యోర్దాను నదిలో మునిగి ఉన్నాడో, ఆ యొక్క ప్రవక్త చెప్పిన విధంగానే శుద్ధుడయ్యాడని గొప్ప స్వరముతో, గొప్ప పరివారముతో వచ్చి ఏమంటున్నాడు అంటే, ఇజ్రాయేలులలో ఉన్నటువంటి దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని అంటున్నాడు. అట్టి దేవుని కలిగి ఉన్నటువంటి నీవు, అట్టి రక్షణను కలిగినటువంటి నీవు మరి ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సర్వశక్తి గలవాడు, నా దేవునికి సమస్తము సాధ్యము అని ఎందుకు నీవు చెప్పుకోలేకపోతున్నావు? ఇక్కడ అన్యుడు అంటున్నాడండి. విగ్రహారాధన చేసేవాడు ఇజ్రాయెల్ దేశమునకు తరచుగా వచ్చి యుద్ధాలు చేసి వారిని నాశనం చేస్తున్నవాడు వచ్చి అంటున్నాడండి, ఇజ్రాయెలులో ఉన్న దేవుడు కంటే గొప్పవాడు ఎవ్వడూ లేడని అంటున్నాడు. అదే మనం చూస్తున్నాం. అటు గొప్ప దేవుని కలిగి ఉన్నప్పుడు మరి మనం ఎందుకు అంత నిర్లక్ష్యం? మనం ఎందుకు దేవుని సన్నిధికి రాము? దేవుని గురించి తెలిసి, దేవుని గొప్ప కార్యాలు చూచి, దేవుని సన్నిధిని ఎరిగి, ఆయన ఏ కార్యములు చేయగలడో, ఆయన ఎంత శక్తిమంతుడో ఎరిగి దేవుని సన్నిధికి రాము. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం. అట్టి నిర్లక్ష్య ధోరణి గుండా మనం వెళ్ళినట్లయితే మనం ఎలా బాగుపడతాం, ఎలా దీవించబడతాం? ఈ యొక్క నయమాను గర్వముతో, కోపముతో తనకున్నటువంటి అనారోగ్యాన్ని పోగొట్టుకునే ఆ యొక్క అనారోగ్యంతోనే బాధపడుతుండేవాడు. అలా బాధపడుతున్నప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్పినట్టుగా ఎప్పుడైతే వెళ్ళి యోర్దానులో మునిగి ఉన్నాడో, మునిగినప్పుడు ఆ యొక్క దేవుని మాటకు లోబడ్డాడు, తాను తగ్గించుకున్నాడు. మొదటిసారి మునిగినప్పుడు, రెండోసారి మునిగినప్పుడు, మూడోసారి మునిగినప్పుడు స్వస్థత కాల, 7వ మారు మునిగినప్పుడే స్వస్థత వచ్చింది. నీ ఓపిక, నీ ఓర్పు, నీ యొక్క సహనము దేవుని సన్నిధిలో బహు విలువైనది. నీకు వచ్చినటువంటి సమస్యల్లో కావచ్చు, నీకు వచ్చినటువంటి ఇరుకు ఇబ్బందుల్లో కావచ్చు, నీకు వచ్చినటువంటి శ్రమల్లో కావచ్చు, నీకు వచ్చినటువంటి అనారోగ్యంలో కావచ్చు, నీకు వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కావచ్చు, దేని గుండా అయితే నువ్వు వెళుతున్నావో, దేని విషయంలో దేవుడు నిన్ను గద్దిస్తున్నాడో ఆ విషయంలో నువ్వు ఓర్పు, సహనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఓర్పు కలిగి ఉంటావో నీకు వచ్చినటువంటి సమస్యల నుంచి విడుదల పొందుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ఓర్పు కలిగి ఉంటావో నీకు వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి ఆ శ్రమల నుంచి విడిపింపబడతావు. ఇక్కడ అదే చూస్తున్నాం. న్యాయమనుకున్నటువంటి కుష్ఠరోగమును తొలగాలంటే 7 మార్లు మునగాలి. ఒకసారి మునిగితే అయిపోదు. తనలో ఉన్నటువంటి గర్వము మొత్తము తగ్గిపోవాలి, తనలో ఉన్నటువంటి కోపము తగ్గిపోవాలి. అలా తగ్గిపోయినప్పుడే ఆ యొక్క స్వస్థత పొందుకున్నాడు. అలా 7 మార్లు చెప్పిన మాట చొప్పున మునిగినప్పుడే స్వస్థత పొందుకున్నాడు. ఈనాడు నీవు దేవుని సన్నిధికి ఎక్కడికెక్కడికో వెళ్ళవచ్చు, ఎక్కడికెక్కడికో తిరగవచ్చు.
అక్కడ బాగుంటుంది, ఇక్కడ స్వస్థతలు ఉన్నాయి, అక్కడ స్వస్థతలు ఉన్నాయంటే వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత బాగుపడిన నీవు ఎలా ఉంటున్నావు చూద్దాం రండి. లూకా సువార్త మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే, వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దొన దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుగా పడాను. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేశాను గనుక ఎవడును వాడిని చదువుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోనూ కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరచుకొనుచూ ఉండెను. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగగా వాడు, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమ్ము ఆ దేశంలో నుండి తొలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొని అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములను ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవేయగా ఆ పవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించాను. ఇక్కడ మనం చూసినట్లయితే గెరాసేను దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి సేన అనే దయ్యములు పట్టి ఉన్నాయి. ఆ యొక్క దయ్యము పట్టినప్పుడు, అనేక దయ్యములు వానిని పట్టినప్పుడు, వాడిని ఎంత బంధించినప్పటికీ, ఎన్ని సంఖ్యలతో బిగించినప్పటికీ వాటిని తుత్తునీలుగా చేసుకొని ఆ యొక్క సమాధులలో వాసం ఉంటూ తను తాను గాయపరుచుకునేవాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ యొక్క మార్గంలో వెళుచున్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని పాదంలో ఎత్తపడినప్పుడు ఆ దయ్యములు మొరపెడుతున్నాయండి. ఆ దయ్యములు ఏమని మొరపెడుతున్నాయంటే, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? ఇంకా మా సమయం ఇంకా రాలేదు కదా, మాతో మీకేమని ఆ యొక్క యేసుక్రీస్తును మొరపెట్టినప్పుడు ఆ యొక్క దయ్యంలో మొరను కూడా దేవుడు విన్నాడండి. దయ్యంలో మొరను కూడా విని, ఇదిగో మేము ఆ పందులలోకి వెళ్ళినట్టు ఆజ్ఞాపించమనగా వారు అడిగినదే దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి దయ్యంల నుంచి విడుదల పొందుకున్నాడో, ఎప్పుడైతే ఆ వ్యక్తి దయ్యంల నుంచి విడిపింపబడినప్పుడు ఏమంటున్నాడో చూడండి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. కానీ ఆయన వానికి సెలవు ఇయ్యక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరింపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొల్లిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడారు. దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు కావచ్చు, దేవుడు నీ పట్ల జరిగించినటువంటి అద్భుతమైన కార్యములు కావచ్చు, దేవుడు నీ పట్ల కలిగినటువంటి ఆ స్వస్థత కావచ్చు, వేటినైతే దేవుడు నీకు అనుగ్రహించినాడో నువ్వు పొందుకున్న వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే, దేవుని నామాన్ని ఘనపరిచేవాడిగా ఉండాలి, దేవుని హెచ్చించేవాడిగా ఉండాలి, దేవుని యొక్క గొప్ప త్యాగాన్ని, దేవుని యొక్క గొప్ప ప్రేమను అనేకులకు వెల్లడిపరిచేవాడిగా నీవు ఉండాలి. ఇక్కడ అదే చూస్తున్నాడు. ఇదిగో నన్ను బాగు చేశావు, నన్ను విడిపించావు, నన్ను ఆ యొక్క స్వస్థతపరిచావు, ఆ యొక్క దయ్యంలో బారి నుంచి నన్ను విడిపించావు, కాబట్టి నేను నీతో పాటు వస్తానన్నప్పుడు దేవుడు ఒప్పుకొనక, ఇదిగో నీకు ఏదైతే జరిగిందో నీ ఇంట్లో నువ్వు కనపరుచుకో. ఈనాడు చాలామంది దేవుని సన్నిధిని, దేవుని మందిరంలో, దేవుని సంఘంలో, తనకు దగ్గరగా ఉన్నటువంటి సంఘంలో దేవుని మందిరానికి వెళ్ళకుండా దూరంగా వెళుతుంటారు. దూరంగా వెళ్ళి
అక్కడ ఆ ప్రదేశంలో బాగుంది, ఈ ప్రదేశంలో బాగుంది, అక్కడ ఈ స్వస్థత జరుగుతుంది, ఇక్కడ ఈ స్వస్థతలు జరుగుతున్నాయి, ఇది తింటే అది జరుగుతుంది అని చెప్పి ఎంతోమంది చెప్తుంటే అక్కడికి వెళ్తున్నారు. కానీ స్థానికంగా వెళ్ళట్లేదు, స్థానికంగా దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు ఏమనంటే, నువ్వు నాతో రావాల్సిన అవసరం లేదు, వెళ్ళి నీ సంఘం నీ కుటుంబంలో కనపరుచుకో, నీ బంధువుల దగ్గర కనపరుచుకో. నువ్వు ఏ విధంగా ఉన్నవాడివి, ఏ విధంగా ఉన్నావు, గడిచిన దినాల్లో ఏ విధంగా ఉన్నావు, ఇప్పుడు ఏ విధంగా మారిపోయావు, దేవుడు నీ పట్ల చేసినటువంటి గొప్ప కార్యంను గురించి ప్రకటించు. మేలు పొందుకున్న నీవు మరి ఎక్కువ కీడు జరగకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో గడపాలి. ఆ యొక్క పాతరోత జీవితాన్ని విడిచిపెట్టాలి. అలా పాతరోత జీవితాన్ని మనం విడిచిపెట్టినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు. దేవుడు ఆ గెరసేను దేశంలో ఒక వ్యక్తినే బాగుపరిచాడు. అలా ఒక వ్యక్తిని బాగుపరిచినప్పుడు ఆ ఒక్క వ్యక్తి దెకపొల్లిలో ప్రకటింపని ఆరంభించినప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డాడు. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ఇదిగో ఈ విధంగా జీవించేవాడు, ఇదిగో ఈ విధంగా దయములతో బంధింపబడినవాడు, ఈ విధంగా స్వస్థసిద్ధుడై దేవుని గురించి ప్రకటించుచుంటే అందరూ ఆశ్చర్యపడతారు. ఈనాడు నీవు కూడా అంతే. నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల వల్ల కావచ్చు, నీ జీవితంలో ఉన్నటువంటి ఇరుకు ఇబ్బందుల వల్ల కావచ్చు, దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో, దేని గురించి అయితే నువ్వు దిగులు చెందుతున్నావో, వాటన్నిటి నుంచి దేవుడు విడిపించినప్పుడు దేవుడు కోరుకునేది ఒకటే, నువ్వు సాక్షిగా ఉండాలి. నీ చుట్టూ ఉన్నవారి నీ ఇంట్లో నీ సాక్ష్యము గణపరచబడాలి, నీ ఇంట్లో నీ సాక్ష్యము అంగీకరించబడాలి. దేవుడు చేసిన మేలులను కావచ్చు, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను కావచ్చు, నీ ఇంట్లో ముందుగా సాక్షిగా ఉండాలి. అలా ఎప్పుడైతే నువ్వు సాక్షిగా ఉంటావో, అలా ఎప్పుడైతే నువ్వు దేవుని నామాన్ని గణపరుస్తావో అప్పుడు దేవుడు దీవిస్తాడు. ఎప్పుడైతే నయమాను ఆ 7 మార్లు మునిగినప్పుడు ఇశ్రాయేలుల దేవుడే తప్ప వేరొక దేవుడు లేడని ఎలా గొప్పగా చాటాడో, అదే రీతిలో ఇక్కడ కూడా సేన అనే దయంలో పట్టినవాడు, ఆ సేన అనే దయంలో నుంచి విడిపింపబడినవాడు దేవుని గొప్పతనాన్ని చాటాడండి. దేవుని యొక్క గొప్ప కార్యాలను వెల్లడిపరిచినప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఈనాడు నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం కావచ్చు, ఈనాడు నువ్వు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు కావచ్చు, నీ చుట్టూ ఉన్నవారే, నీ కుటుంబంలోనే చూస్తున్నవారు ఉన్నారు. అటువారి ఎదుట నువ్వు సాక్ష్యంగా ఉండాలి. అదే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ ఎందుకు నిగరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుము. నీవు ఏ విధంగా అయితే మేలు పొందుకున్నావు, ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో మనవి చేసుకున్నావు, నీవు చేసిన ప్రార్థనకు ఏ విధంగా అయితే జవాబు కలిగిందో అట్టి కలిగి ఉన్నటువంటి జవాబు నిమిత్తము నువ్వు నీ ఇంటి వారికి తెలియచేయాలి. ఎందుకంటే నీ ఇంట్లో ముందుగా సాక్ష్యంగా ఉండాలి. అలా ఎప్పుడైతే నీ ఇంట్లో నువ్వు సాక్ష్యంగా ఉంటావో అప్పుడు నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదింపబడతావు. అలాగే బాగుపడిన నీవు దేవుని గురించి ప్రకటిస్తావు. అలా ప్రకటించినప్పుడు అందరూ నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ అదే చూస్తున్నాం. నయమాను వచ్చి అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉంటూ దేవునితో గడుపుతున్నాం. ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను మనం పొందుకున్నాం. అలా ఎప్పుడైతే మనం ఉచితమైన రక్షణను పొందుకున్నామో మనము దేవునికి విధేయులుగా ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి. అలా ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటావో దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ మీద కనికరం చూపుతాడు, నీకున్నటువంటి ప్రతి ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు. నయమాన్ అనుకున్నాడు వచ్చి ముట్టుతాడేమో, ఆ యొక్క కుష్ఠరోగం మీద ఆడిస్తాడేమో అని అనుకున్నాడు. కానీ దేవుని తలంపులు మన పట్ల బహు ఉన్నతమైనవి. దేవుని ఉద్దేశాలు మన పట్ల బహు గొప్పవి. వాటిని నెరవేర్చుకోవాలంటే దేవుడు తన చిత్తము చొప్పుననే నెరవేర్చుకుంటాడు. అదే అంటున్నాడు చూడండి, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడమైన నా యొద్దకు బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా,
ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకున్నాను అని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేను అర్పింపను. 2 కంచరగాడిల మోయపాటు మన్ను నీ దాసుడైనా నాకు ఇప్పించకూడదని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే, నేను జీవం కలిగిన దేవునికి తప్పనిచ్చి నన్ను స్వస్థతపరిచినటువంటి దేవునికి తప్ప నేను ఎవ్వరికి బలి అర్పించాను, ఏ దేవతలు నాకు లేరు అని తీర్మానం తీసుకున్నాడు. ఈనాడు చాలామంది అందరు దేవుళ్ళు ఒకటి కాదా అని అన్నప్పుడు, అవును అందరు దేవుళ్ళు ఒకటే అని సింపుల్గా చెప్పేస్తున్నారు. మనము సేవిస్తున్న దేవుడు గొప్పవాడు, ఆయన సర్వశక్తివంతుడు, ఆయనే మనల్ని సృష్టించాడు, ఆయనే మనల్ని నిర్మించాడు, ఆయనే మనల్ని అనుక్షణము కాపాడుతున్నవాడు, అనుక్షణము మనకు ఉన్నటువంటి ప్రతి బంధకాల నుంచి విడిపించేవాడు. అన్యుడు తెలుసుకున్నాడండి దేవుని యొక్క గొప్పతనాన్ని. మరి దేవుని రక్షణను పొందుకున్న నీవు ఎందుకు గ్రహించుకోలేకపోతున్నావు? ఎందుకు నీలో ఆ గర్వము, ఎందుకు నీలో ఆ కోపము, ఎందుకు నీలో అంత ద్వేషము? అవి మనలో ఉన్నట్లయితే మనము ఏ విధంగా ఆశీర్వదింపబడతాం, ఏ విధంగా దీవించబడతాం? నయమాను ఎప్పుడైతే ఆ కోపాన్ని ఆ గర్వాన్ని విడిచిపెట్టి యోర్దాను నదిలో మునిగాడో అప్పుడు స్వస్థత పొందుకున్నాడు. అలాగే దయ్యములు పట్టిన వ్యక్తి ఎప్పుడైతే దేవుని పాదంలో చెంత కూర్చొని శ్రద్ధగా విన్నప్పుడు వచ్చిన ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. వారు స్వస్థత పొందుకున్నటువంటి వ్యక్తి, విడిపింపబడిన వ్యక్తి ప్రకటించిన సువార్తను అందరూ చూసి ఆశ్చర్యపడ్డారు. మరి దేవుడు నిన్ను చూసి నీ జీవితంలో చేసిన కార్యములను బట్టి, నీకు చేసిన మేలులను బట్టి నీ చుట్టూన వారు ఎలా ఆశ్చర్యపడుతున్నారు, నీ ఇంట్లో వారు ఎలా స్పందిస్తున్నారు నీకు? అక్కడ నయమాను బాగుపడినప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాడు. నేను ఒకవేళ నా రాజుతో పాటు, నేను సైన్యాధిపతిని కాబట్టి నా రాజుతో పాటు నేను వెళ్ళినట్లయితే నేను ఆ గుడిలోకి వెళ్ళినాను, నేను మొక్కను, అన్య దేవతలను నేను పూజించను, నా రాజుతో పాటు నేను వెళ్ళవలసి వస్తే యెహోవా దేవుడు నన్ను క్షమించును కానీ ముందుగానే తీర్మానం తీసుకొని వెళ్తున్నాడు. మరి ఈనాడు నువ్వు ఎలా వెళ్తున్నావు? కాబట్టి ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడు నీ పట్ల చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి, దేవుడు నిన్ను విడిపించిన విధానమును బట్టి, దేవుడు నిన్ను స్వస్థతపరిచినటువంటి విధానమును బట్టి నీవు దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని యొక్క గొప్ప త్యాగాన్ని అనేకులకు తెలియచేయాలి. చివరిగా ఒక మాటను చదువుకొని మనం ముగిద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 27వ వచనం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయేలీలలో అనేక కుష్ఠరోగులు నిన్నను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరెవ్వడినూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటున్నా అంటే, ఎలీషా దినాల్లో, ఎలీషా కాలమందు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఎలీషా కాలమందు సిరియా దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు, అనేక మంది కుష్ఠరోగంతో బాధపడుతున్న వారు ఉన్నారు. వారందరిలో ఒక నయమాను తప్ప శుద్ధిపడిన వాడు ఎవరు లేరు. అదే రీతిలో గెరాసేను దేశంలో ఒక్కడు బాగుపడ్డాడు. దెకపోలిలో అంటే 10 పట్టణాలలో స్వార్థ ప్రకటించినాడు. మరి ఈనాడు బాగుపడిన నీవు, ఈనాడు దేవుని కార్యాలు చూచిన నీవు, దేవుని చేత ఆశీర్వదింపబడిన నీవు మరి దేవుని గురించి ఎలా తెలియచేస్తున్నావు? దేవుని గొప్పతనాన్ని ఎలా చెప్తున్నావు? నయమాను ఒక తీర్మానం తీసుకున్నాడు, ఇజ్రాయేలు దేవుడు తప్ప నాకు వేరొక దేవుడు లేడు, యెహోవా దేవుడు తప్ప నాకు ఒక దేవుడు లేడు అని అన్నాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా నయమాను గురించి చెప్పాడు. ఆ విధంగా జీవించాడు కాబట్టే ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా చెప్పాడు. మరి ఈనాడు దేవుని రక్షణను పొందుకొని, దేవుడు ఉచితమైన అనుగ్రహించినటువంటి రక్షణ నీడలో నీవు ఉంటూ మరి ఏ విధంగా నువ్వు సాక్ష్యం చెప్తున్నావు?
ఈ విధంగా దేవుని గొప్పతనాన్ని చాటుతున్నాం, దేవుని వార్తను ప్రకటిస్తున్నాం. దయ్యములు పట్టిన వ్యక్తి ప్రకటించాడండి, 10 పట్టణాలకు వెళ్ళి ప్రకటించాడు. అలాగే నయమాను తాను తీసుకున్నటువంటి తీర్మానంను బట్టి, విడిపించినటువంటి దేవుణ్ణి బట్టి నమ్మకంగా ఉన్నాడు. మరి ఈనాడు నువ్వు ఎలా ఉన్నావు? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుడు సూటిగా తెలియచేసినప్పుడు ఒకవేళ మనం ఆ విధంగా ఉన్నామేమో, దేవుడు నాతోనే మాట్లాడాడు, నాకే తెలియచేశాడు అన్నవారు ఉన్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ సమయంలోనైనా సూటిగా స్పష్టంగా నీ వాక్యము ద్వారా మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, ఇదిగో తండ్రి, అయా నయమాను గర్వంతో నిండిపోయినప్పుడు, కోపంతో ఉన్నప్పుడు నాయన నీ యొక్క గొప్ప కార్యాన్ని చూడలేకపోయాడు. ఎప్పుడైతే నాయన చెప్పినట్లుగా చేశాడో నాయన అద్భుతమైన రీతిలో తండ్రి నయమాను జీవితాన్ని నీవు మార్చేశావు. అయా ఇజ్రాయేలు దేవుడు తప్ప, యెహోవా దేవుడు తప్ప నాకెవ్వరూ లేరు అని నాయన తీర్మానం తీసుకునే రీతిలో నాయన అటు రీతిలో నయమాను నువ్వు మార్చుకున్నావు. అదేవిధంగా నాయన సేన అనే దయ్యములు పట్టిన వ్యక్తి తండ్రి స్వస్థ సిద్ధుడై కూర్చుని ఉండుట అందరూ చూచినప్పుడు తన ఇంటి వారిలో అందరికీ కనబరుచుకొని అనేక పట్టణంలో ఎదుట నీవు చేసిన కార్యమును బట్టి, నువ్వు చూపినటువంటి విడుదలను బట్టి నాయన నీ గురించి నీ సాక్ష్యంను నాయన అనేకుల ఎదుట ఆ వ్యక్తి ప్రకటించినట్టుగా మేము చూస్తున్నాం. మరి ఎన్నో కార్యాలు, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు చేసిన మేలులను పొందుకుంటూ, నీవు ఇచ్చిన ఆశీర్వాదాలను పొందుకుంటూ, నీ నామంను ఎరిగి కూడా నైనా ఒకవేళ ఈనాడు ఎవరైనా దేవునికి సాక్షిగా లేరేమో, నీ సన్నిధిలో అవిధేయులుగా ఉన్నారేమో, అటు వారిని మీరు క్షమించి నాయన ఇదిగో నీ సాక్షిగా ఉండలాగున నీ గురించి అనేకులకు నీవు చేసిన కార్యములను వివరించి తెలియజేయాలన్న అటు కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.